బెంగళూరు చెన్నై ఎయిర్పోర్ట్ బ్యూటిఫికేషన్ కు దీటుగా గన్నవరం విమానాశ్రయ బ్యూటిఫికేషన్ జరగబోతోంది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. 13 కిలోమీటర్ల మేర 6.48 కోట్ల నిధులతో చేపడుతున్న గన్నవరం విమానాశ్రయ సుందరీకరణ పనుల పురోగతిపై అధికారులతో నిర్వహించిన గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయం నుంచి విజయవాడ రూరల్ రాంవరపాడు వరకు చేపడుతున్న గ్రీనరీ పనులు చెన్నై, బెంగళూరును తలదన్నేలా ఉండాలని యార్లగడ్డ వెంకట్రావు అధికారులకు సూచించారు. నేషనల్ హైవేపై లైటింగ్ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కాలేదని, తాను ఈ సమస్యపై ఎన్నోసార్లు చెప్పినా ఇంకా సమస్యలు రావడం పట్ల యార్లగడ్డ వెంకట్రావు అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ అధికారులకు చెప్పారు. హైవేపై పశువులను మేపుతున్నారని, పశు పోషకులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఎయిర్పోర్ట్ కారిడార్ రోడ్డులో కటౌట్లు, ఫ్లెక్సీలు మరియు హోర్డింగ్ల కారణంగా పచ్చదనం దెబ్బతింటుందని, నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయకుండా చూసుకోవాలని సూచించారు. ఆ తర్వాత భారత్ దాటిని ఖండించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి అక్కడ స్మూత్ గా దిగుతుంది. ఎందుకంటే రోజు నీళ్లు పోసి నాన్న పోసి పెట్టేసరికి కింద కూడా స్మూత్ గా దిగుతూ ఉంటుంది. కాబట్టి అది చాలా ఈజీ జాబ్ ఫస్ట్ మనం మారాలి. మంచిది హోర్డింగ్స్ ఎవరు ఇదే కదా అవి ఓవర్ఫ్లో అయిపోకుండా ఎప్పటికప్పుడు వాటిని మేము పంచాయతీ తరఫున పొద్దున ఎంపీ గారు పీడీ గారు ఫోన్ చేశారు.